సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దావీదు సౌలు తనకు పంపిన చోటెల్లాను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. ప్రార్థన చేసుకుందాం, త్వరలోంచి కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడ సర్వాధికారి, చదవబడిన మాటను ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ పాఠ్య భాగంలో నుండి మీరు మాకు నేర్పవలసిన పాఠాలు నాకు నీ పిల్లలకు మీరు నేర్పి మయం పొందుకోమని ప్రార్థన చేస్తున్నా. ఈ వాక్యంలో ఉన్న ఆయా గొప్ప విషయాలను తండ్రి మీరే బయలుపరిచి నీ నామానికి మయం తెచ్చుకోమని, మీరే మా అందరి హృదయాలను కదిలించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్న పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి, చాలా చక్కని విషయాన్ని మనం ఇక్కడ చదివి ఉన్నాం. దావీదు తన యొక్క స్వభావాన్ని ఈ వచనములో మరొకసారి బయలుపరుస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ సౌలు ఎదుట సమూయేలు దావీదు ఎలాగున్నాడో, అయితే దావీదు యొక్క స్వభావాన్ని స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, దావీదు సౌలు తనను పంపిన చోటికల్లా పోయి సుబుద్ధి కలిగి పనిచేసి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క సౌలు ఎదుట దావీదు యొక్క ఆ స్వభావాన్ని తెలియపరుస్తూ మనకు కూడా ఒక పాఠాన్ని నేర్పుతూ ఉన్నాడు. సౌలు ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళి చాలా సుబుద్ధిగా పనిచేసేవాడు. అంటే ఒక జ్ఞానయుక్తంగా పనిచేసేవాడు. ఇంకొక మాట చెప్పాలంటే ఏ పనిని నిమిత్తం పంపాడో దానిని మాత్రమే నమ్మకంగా పనిచేసే వచ్చేవాడు. హల్లెలూయా. అర్థమైందా? ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నానో ముందు ముందు వాక్య భాగంలో మీకు అర్థమవుతుంది. సౌలు అంట దావీదును ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళడమే కాదు, వెళ్ళిన పనిని సుబుద్ధి కలిగి ముగించుకొని వచ్చేవాడు. కనుకనే ఈ విషయాలన్నీ గమనించిన సౌలు ఏం చేశాడంటే తనకు యోధులందరి మీద ఏం చేశాడు, అతన్ని నియమించాడు. దేవునికి స్తోత్రం. వినాలి, ఇక్కడ వినాలి. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ దావీదు యోధుడుగా పిలవబడలేదు. అర్థమైందా? యుద్ధ ప్రావీణ్యత కలిగిన వాడు కాదు. అర్థమైందా? యోధుడుగా పిలవబడలేదు. కానీ యోధులుగా సెలక్షన్ లేక సెలెక్ట్ అయ్యేవారే చాలా పరీక్షలు ఎదుర్కొని వస్తారు కదండి. యుద్ధము కొరకు సైన్యాన్ని ఎన్నుకోవాలంటే ఏం చేస్తారు? చాలా కఠినమైన పరీక్షలు వేస్తారు కదా. అప్పుడే వారిని ఆ సైన్యములో ఏం చేస్తారంటే సైనికులుగా తీసుకుంటారు. మరి అలాంటి వారిలో యోధులైన వారు కూడా సపరేట్. అర్థమైందా? దీంట్లో యుద్ధములో ముందుండి యుద్ధాన్ని జరిగించే వారిని ఒకవేళ ఏదైనా పని చెప్తే ఆ పనిని చక్కగా నెరవేర్చి శత్రువు ఎంతటి బలమైన వాడైనా వాడిని ఓడించి వచ్చేవాడిని ఏమంటారు? యోధుడు అంటారు. ఇంకొక మాట చెప్పాలంటే పరాక్రమశాలి అంటారు. మరి అలాంటి యోధులకు దావీదుని ఏం చేసిండంట వారి మీదే ఒక అధికారిగా నియమించారు. దేవునికి స్తోత్రం. అదే అంటున్నాడు, యోధుల మీద అతనిని నియమించను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, తన యొక్క స్వభావాన్ని మనం గమనించగలిగితే దావీదు ఎంత నమ్మకంగా పనిచేశాడో, సౌలు చెప్పిన దానికి
ఎక్కడ కూడా వ్యతిరేకంగా చేయలేదు. కానీ ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే నియమించిన వారికే వ్యతిరేకంగా చేసేవారు లోకంలో చాలామంది ఉన్నారు కదా. అధికారుల మీద నియమిస్తే అధికారులనే అణగదొక్కేవారు ఉంటూ ఉన్నారు. లేక ఒక అధికారం ఇస్తే ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసేవారు చాలామంది ఉంటూ ఉన్నారు లోకంలో కదండి. ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఉద్యోగం వచ్చేదాకా చాలా నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. వచ్చిన కొన్ని సంవత్సరాలు కూడా ఎలాగుంటారు, నమ్మకంగా ఉంటారు. కానీ వచ్చిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత సీనియారిటీ పెరిగిన కొద్దీ వీరు కూడా ఏం చేస్తారు తెలుసా, అవినీతికి లేకపోతే అక్కడున్న వాటికి వీరు సీనియర్లు అవుతారు. వీరు సిన్సియారిటీని వదిలిపెట్టి సీనియర్లు అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. దేనికి? ప్రజలను మోసపరచడానికి, ఆ యొక్క డిపార్ట్మెంట్లో ఉన్న లొసుగులను పట్టుకొని సంపాదించడానికి ఏం చేస్తారు వీరు? అధికార దుర్వినియోగం అంటారు కదా, అది చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ సౌలు ఎదుట పని చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు దావీదు అలాంటి పనులేమి చేయడానికి ఇష్టపడలేదు. సుబుద్ధి కలిగి ఉన్నాడంట. తన బుద్ధిని పాడు చేసుకోవడానికి ఇష్టపడలేదు. తన బుద్ధిని పాడు చేసి ఇదిగో అవినీతి పాలవడానికి ఇష్టపడలేదు. ఎలాగున్నాడో మనం చూస్తే ఇదిగో ఆ పనితీరుని బట్టి యోధుల మీదే అతన్ని ఒక అధికారిగా నియమించాడు. దేవునికి స్తోత్రం. ఇలా ఉన్నాడు కాబట్టే తన జీవితంలో మరికొన్ని విషయాలు మనం ఆలోచన చేయవచ్చు. అయితే ఏ పనిని అప్పగించిన రాజున్నాడో ఆ రాజే వ్యతిరేకంగా మారినా సరే దావీదు తన స్వభావాన్ని విడిచిపెట్టలేదండి. దేవునికి స్తోత్రం. విన్నారా? అర్థమైందా నా మాట? ఎవరైతే నియమించారో వారు కూడా పడిపోయారు. రాజు అయినవాడు, యోధుల్ని ఎన్నుకున్న రాజే పడిపోయాడు. అర్థమైందా? ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించిన మొట్టమొదటి రాజే పడిపోయినప్పుడు తర్వాత వచ్చేవాడు ఎలాగుండాలి? ముందు నాగలు ఎలాగెళ్తుందో వెనక నాగలు కూడా అంతే కదా. అదే అంటారా? సామెత ఉంది కదా, ముందు నాగలు ఎలా వెళ్తే ఈయన కూడా అలాగే అలవాటు చేసుకోవాలి. కానీ ఎక్కడ కూడా అలాగ మారినట్లు చూడలేదు మనం. ఎక్కడ కూడా దానికి వ్యతిరేకంగా మారినట్లుగా చూడలేదు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకొరకు తనను నియమించాడో ఆ ఉద్దేశాన్ని విడిచిపెట్టలేదండి. అర్థమవుతుందన్నమాట. ఈరోజు దావీదు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే మొట్టమొదటి స్థితిని బట్టే దేవుడు తనను దీవించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. చూడండి, తన స్వభావాన్ని బట్టి దేవుడు చేసిన కొన్ని కార్యాలు తన జీవితంలో మనము కూడా దాన్ని అవలంబించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మొట్టమొదటి మాట ఈ రీతిగా ఉన్న దావీదు జీవితంలో చూడండి, 11వ వచనం, అదే అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చదవగలిగితే, ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదనుకొని సౌలు ఆ ఈటను విసరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించెను. దేవునికి స్తోత్రం. మరి నియమించిన వ్యక్తి ఎందుకు చంపడానికి చూస్తున్నాడు అంటే, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతకు ముందు వచనం 7వ వచనములోనే ఒక మాట ఉంది. ఏంటంటే, సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు అని శత్రువుని సంహరించాడని ఎవరు పాడుతున్నారు? స్త్రీలందరూ పాడుతున్నారు. దావీదు చేయలే తప్పు. అలాగని స్త్రీలు ఏమైనా తప్పు చేశారంటే వారు కూడా తప్పు చేయలే. దావీదును గొప్ప చేస్తున్నారు. అయితే అతడు యుద్ధము చేసి జయించి వస్తున్నప్పుడు అతన్ని కీర్తిస్తున్నారు, అతన్ని గణపరుస్తున్నారు. ఆ మాట ఎవరు విన్నారంట? సౌలు విన్నాడు.
సౌలు వినడమే కాదు, కానీ సౌలు అప్పటి నుండి కింద ఉంది 9వ వచనములో దావీదు మీద విషపు చూపు నిలిపాను. ఎప్పటి నుండి? నన్ను కాకుండా అది ఏమొచ్చిందండి? పొగడ్తలకు పడిపోయాడు. నిజంగా చెప్పాలంటే ఎవరు? సౌలు. దావీదు పడిపోలే, పొగిడితే పడిపోయాడు దావీదు. అసలు సౌలు కంటే నేను గొప్ప అన్నాడా? ఎక్కడ కూడా అనలే. ఇంకొక మాట, ఈ యొక్క పుస్తకాన్ని నేను చదువుతున్నప్పుడు నేను స్పష్టంగా అర్థం చేసుకున్న మాట ఏంటంటే, ఎన్నిసార్లు చంపడానికి ప్రయత్నం చేసినా సౌలు దగ్గర మరలా పిలువబడినప్పుడు కూడా మరలా ఆయన దగ్గర ఉండడానికి ఇష్టపడ్డాడు. కానీ అమ్ము అతడు ఇలాంటి దుర్మార్గుడిని నన్నే చంపడానికి చూశాడు అని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. దురాత్మ వచ్చినప్పుడల్లా ఎవరు పాడారు పాట, ఎవరు వాయించుకుంటూ ఆ దెయ్యాన్ని విడగొట్టారని చూస్తే దావీదే. దేవుని ఆత్మ విడిచిపెట్టి ఇదిగో దురాత్మ వచ్చినట్టు మనం చూస్తాం దావీదు దగ్గర, క్షమించాలి సౌలు దగ్గర. అలాంటి సమయంలో ఎవరు కావాలంటే దావీదే కావాల్సి వచ్చింది, ఆ దెయ్యాన్ని విడగొట్టడానికి, ఆ దురాత్మను పోగొట్టడానికి. చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇదిగో ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. దావీదును చంపడానికి చూసినప్పుడు ఈట విసిరి 2 మార్లు చంపడానికి చూశాడంట. అయితే అది అతనికి తగలకుండా ఏం చేయబడ్డాడు? 2 మార్లు తప్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చూడండి, ఇదంతా ఎలా జరుగుతుందని మనం ఆలోచన చేయగలిగితే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. మొట్టమొదటి విషయాన్ని మనం పరిశీలన చేస్తే దేవుడు అతన్ని తప్పిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తు చేయొచ్చు. ఇదిగో శత్రువు పెట్టిన ఆపదల నుండి దావీదును దేవుడు తప్పిస్తూ వచ్చాడు. ఎందుకో తెలుసా? మొట్టమొదటిగా మనం చదివిన విషయాన్ని చూస్తే అతడు సుబుద్ధి కలిగి ప్రవర్తించడము కాదు, పని చేయడమే కాదు, కానీ తన జీవితాన్ని ఆ విధంగా నడిపిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. వింటున్నారన్నమాట. ఇక్కడ తన యొక్క స్థితి, తన ఆత్మీయ స్వభావాన్ని బట్టే తాను దేవుడు శత్రువు పెట్టిన ఆపదల నుండి తప్పిస్తూ వచ్చాడు. అందుకనే కీర్తనకారుడు ఒక మాట రాస్తున్నాడు చూడండి. 34వ కీర్తనలో ఒక విషయాన్ని గుర్తు చేస్తాడు. 34వ కీర్తన 19వ చరణం. ఆ నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఏమండి? ఆపదల నుండి విడిపించింది ఎవరు? ఇప్పుడు దావీదుని దేవుడే. అందుకే రాస్తున్నాడు ఈ కీర్తన. నన్ను విడిపించిన వాడు ఆయనే. సౌలు చేతిలో నుండి ఆయన నన్ను శత్రువుగా భావించాడు. నేనేమో ఆయనకి సేవ చేయడానికి ఆయన రాజ్య మందిరములో ఉన్నాను, ఒక దాసునిగా ఉన్నాను. ఇదిగో నన్ను చంపడానికి ఎన్నిసార్లు అంట? 2 సార్లు ఈట విసిరాడు. మరి మిగతా ప్రయత్నాలు ఎన్నిసార్లు చేశాడో మనం చూడవచ్చు. అర్థమైంది? తన స్వభావం అండి దేవుడు కాపాడడానికి, దేవుడు తను రక్షించడానికి. అందుకని నువ్వు ఎక్కడున్నా నీ పనిలో నువ్వు ఎలాగుండాలి? సుబుద్ధి కలిగి ఉండాల. నీ పనిని ఎలాగ తెలుసా? ఏ పని అప్పగిస్తే ఆ పని నమ్మకంగా చేయాలి. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని నమ్ముకున్నవాడైతే ఆ పని చేస్తావు, నమ్మకంగా పని చేస్తావు. లేకపోతే దొరికిందే ఛాన్స్ అని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తావు కదా. యజమాని లేకపోతే శనగ కూలీకి వెళ్తే సగం మూట మన ఇంటికి వస్తుంది. అప్పట్లో బాగా కోసేవాళ్ళు కదా చేతులతో. ఇప్పుడు మిషన్లు వచ్చాయి కాబట్టి ఏమండి గంపలు లెక్క కోసేవాళ్ళు కదా. గంప కొత్తే అరగంప మోసుకొచ్చేటోళ్ళు వీళ్ళు. ఏమండి యజమాని ఉండేదాకా లెక్క పెడతారు, వెళ్ళిపోయిన తర్వాత ఆ గంప ఎత్తుకొని వస్తారు. ఏమండి నమ్మకంగా ఉన్నావా? ఏమండి వాళ్ళు ప్రేమగిస్తే తీసుకో, తప్పులేదులే. ఇప్పుడు కోయట్లేదు కాబట్టి సరిపోయింది. ఏమండి ఈరోజు మన జీవితాలు ఎలాగుంటూ ఉన్నాయి? ఏ పనిలోనైనా ఎలాగుండాలంట?
సుబుద్ధి కలిగి చేయాలి, మంచి వివేచన కలిగి చేయాలి, వారు మెచ్చుకునేలాగా చేయాలి. చూడండి, అతడు శత్రువుగా మారిపోయాడు అతని పనిని బట్టి. ఇక్కడ ఉంది ఒక మాట, అదే 5వ వచనంలో, ఇదిగో జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు ఎలాగ మారాడంట? అనుకూలముగా మారాడు. అబ్బా, ఏ పనైనా, ఏ బాధ అయినా, ఏ యొక్క బలహీనత అయినా ఇతనితో చెప్పుకుంటే తీరుస్తాడురా, అవసరం తీరుస్తాడురా అనే అనుకూలంగా మారాడంట. హల్లెలూయా. అందుకనే తనను పొగుడుతూ ఉన్నారు, తను కొనియాడుతూ ఉన్నారు కదండి. అందుకని దావీదేమో 10,000 కొలది, ఆఖరికి రాజు 1000 కొలదిగా, ఈయన 10,000 కొలదిగా మారిపోయాడు. సౌలు ఉన్న కొద్దీ దేవునికి వ్యతిరేకంగా మారాడు, ఇతడేమో దేవునికి అనుకూలంగా మార్చబడ్డాడు. అందుకనే తన స్వభావం అంతా దేవునికి అనుకూలంగా మార్చబడింది. కాబట్టి శత్రువు నుండి వచ్చే ప్రతి ఆపద నుండి దేవుడు ఏం చేశాడు? తప్పిస్తూ వచ్చాడు. అది సౌలే పెట్టని ఆపద, ఇంకా ఫిలిస్తీన్లే పెట్టని ఆపద, ఇంకే శత్రువు అయినా పెట్టని ఆపద, ఎవరు పెట్టినా సరే దేవుడు అతన్ని తప్పిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, గొలియాతును చంపగానే కదండి ఇతడు సౌలు దగ్గరికి పిలువబడ్డాడు. ఏమండి, కానీ మనసులో క్రోధాన్ని పెంచుకున్నాడు సౌలు. కానీ తన జీవితంలో ఏమాత్రం గర్వం లేదండి. నేనేం చేశాను, ఫిలిస్తీన్ని చంపొచ్చాను అన్నాడా? ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. ఫిలిస్తీన్ని చంపడం, ఆ గొలియాతును చంపేటప్పుడే ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? అయ్యా, మీరేం భయపడద్దు, నేనేం చేశానంటే సింహాన్ని చీల్చేశాను, ఎలుగుబంటిని దానికి ఆపద వచ్చినప్పుడు నేను కాపాడాడు. అలా చంపడానికి శక్తినిచ్చింది ఎవరు? దేవుడే. కాబట్టి మీరేం భయపడద్దు, ఈ శత్రువుని సంహరించడానికి దేవుడు నాకు సహాయం చేస్తాడని చెప్పి ఏం చేశాడు? యుద్ధాన్ని కొనసాగించాడు. యుద్ధము యెహోవాదే అన్నాడు. మరి అలాంటి ఆపదల నుండి కాపాడిన వాడు ఇదిగో తన సుబుద్ధిని బట్టి ఎక్కడ కూడా తన క్యారెక్టర్ని పోగొట్టుకోలేదు. నీవు ఎక్కడ ఉన్నా నీ క్యారెక్టర్ని పోగొట్టుకోకు. అంటే నీ వ్యక్తిత్వాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. అర్థమైందా? కొంతమంది అక్కడికి వెళ్తే ఒకలాగా, ఇక్కడికి వస్తే ఒకలాగా కదండి. ఇంటి దగ్గర ఒకలాగా ఉంటావు, మందిరానికి వస్తే మాత్రం ఎలాగుంటామండి? ఎక్కడ లేని భక్తి వలకపోస్తావు, అంతేనా? క్యారెక్టర్ మార్చుకోవద్దు, నీ స్వభావాన్ని మార్చుకోవద్దు. దేవుడు ఏదైతే ఇచ్చాడో దానిని నువ్వు ఏం చేయాలా? పట్టుకొని నీ క్యారెక్టర్ని నువ్వేం చేయాలి తెలుసా? నీ వ్యక్తిత్వాన్ని ఏం చేయాలి తెలుసా? కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఒకవేళ కఠినమైన హృదయం కలిగి ఉంటే నీ క్యారెక్టర్ని మార్చుకొని దేవుడు చూపించిన తత్వాన్ని నువ్వు నేర్చుకొని దానిని అవలంబించాలి. అర్థమైందా? అంతేగాని ప్లేస్కో క్యారెక్టర్ మార్చుకోవద్దు మనం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క దినాన్ని ఒక్కటే ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. శత్రువు పెట్టిన ఆపద నుండి కాపాడగలిగిన వాడు దేవుడే. దావీదు అంటున్నాడు, నన్ను కాపాడినవాడు, నన్ను తప్పించినవాడు దేవుడే. కాబట్టి ఈరోజు తన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు కాబట్టి అతడిని దేవుడు ఏం చేశాడు? సంరక్షించాడు. చూడండి, మరొక విషయాన్ని మనం చూడగలిగితే చూడండి, అదే సమూయేలు గ్రంథంలోనే 14వ వచనంలో మరొక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. 14వ వచనం, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవునికి స్తోత్రం. ఇందాకన్నాను ఒక మాట, అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టే శత్రువుల చేతిలో నుండి తప్పించాడు. ఈరోజు నీవు నీ ఆపదల నుండి, నీ నిందల నుండి, నీ అవమానాల నుండి నువ్వు తప్పించబడాలంటే రెండో విషయం, దేవుని యొక్క తోడు నీకు కావాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, అర్థమవుతుందన్న మాట? నువ్వు ఎక్కడున్నావు అనేది పాయింట్ కాదు, నీకు దేవుడు తోడుగా ఉండడం అనేది ముఖ్యం. అర్థమైందా? సింహాల గుహలో ఉన్నావా?
ఏమండి, అక్కడ కూడా ఉన్నాడు దేవుడు. చెరసాలలో ఉన్నావా, అక్కడ కూడా ఉన్నాడు తోడుగా. సింహాల గుహలో ఎవరున్నారండి? చెప్పరేంటండి, ఆలోచిస్తున్నారా? నేనైతే లేను, నేనైతే ఎప్పుడు వెళ్ళలేదయ్యో అని. అండ్ ఎవరున్నారు? దానియేలు ఉన్నాడు ఒక రాత్రంతా. ఏమండి, ఒక రోజంతా అక్కడ ఉన్నాడా లేడా? సింహాలు గుహలో పడేశారంట, మనకందరికి తెలిసిన మాటే. పడవేయగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడున్న సింహాలన్నీ ఏం చేశాయి? ఏమండి ఏమండి హాని కూడా చేయలేదంట. ఏ హాని కూడా చేయలేదు. దానియేలే చెప్పాడు ఆ మాట. ఏమండి, రాజు వచ్చి పిలిచి అడిగినప్పుడు, అయ్యా జీవం కలిగిన నీ దేవుడు నీకు సహాయం చేశాడా, దానియేలు బ్రతికే ఉన్నావా అని ఇదిగో తెల్లవారుజామునే వచ్చి పిలుస్తున్నప్పుడు దానియేలు అన్న మాట ఏంటో తెలుసా? రాజు చిరంజీవి అవును గాక, నా దేవుడు నాకు ఏమై ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. కాబట్టే ఈ సింహాలు, ఈ క్రూర మృగాలు ఏమీ కూడా చేయలేకపోయాయి. ఏమండి, దానియేలు రాత్రంతా మోక నుంచి ప్రార్థన చేస్తుంటే సింహాలన్నీ ఏం చేస్తున్నాయి? చుట్టూ కూర్చొని ప్రార్థన వింటున్నాయంట. దేవుని స్తోత్రం. ఏమండి, అదే జరిగి ఉండొచ్చు కదా. ఎందుకని? అక్కడ సింహాలు లేవేమో అయ్యగారు అనేరు. ఏమండి, అది కూడా చెప్తా. ఏమండి, ఎవరైతే సింహాల గృహలో వేయాలని శాసించి ఆ యొక్క నిబంధన తెచ్చిపెట్టారో, వారు ఎవరైతే ఆ దానియేలు సింహాల గుహలో పడేశారో, మరలా రాజు వారి కుటుంబాలతో పాటు, అర్థమైందా? విన్నారా ఈ మాట? ఒక్కొక్కరే కాదు, కుటుంబాలతో పాటు వెయ్యగా సింహాలు ఏం చేసాయంట? అక్కడ రాయబడి ఉందండి, తుత్తునీలుగా చేసాయంట. ఎలాగా? ఏ పార్ట్కి ఆ పార్ట్కి పీక్కు తింటున్నాయంట. ఏవి? సింహాలు. దానియేలును పడివేసిన ఆ యొక్క సింహాల గుహలోనే. కారణం ఏంటో తెలుసా? దానియేలుకేమో దేవుడు తోడుగా ఉన్నాడు, వీరేమో అసూయతోనూ దానియేలు మీద కక్షతోనూ వీరిని ఏం చేయాలనుకున్నారు? చంపాలనుకున్నారు. కానీ దేవుని తోడు అతనికి ఉంది. ఏంటి ఆ శాసనం? మనకందరికీ తెలుసు. ఎవ్వరు రాజు తప్ప ఎవరిని పూజించకూడదు. ఏమండి, ఎవరు కూడా. ఎన్ని రోజుల పాటు? 30 రోజులు. ఎన్ని రోజులు అండి? మీకు అందరికి తెలిసిన మాటలే. ఏమండి, మర్చిపోయారు అంతే. దేవునికి స్తోత్రం. ఎవరు దొరుకుతారా, ఎలా దొరుకుతాడా అని ఈ ప్లాన్ వేశారు వాళ్ళు. కానీ దొరికిపోయింది ఎవరు? వాళ్ళే దొరికిపోయారు. అర్థమైందా? ఆ యొక్క గుహలో పడవేయకముందే వాళ్ళు మధ్యలోనే ఉన్నారంట. నిజం చెప్పాలంటే ఒక గ్రంథకర్త, ఒక బైబిల్ స్కాలర్ ఇలా రాస్తూ ఉన్నాడు, వారు కనీసం భూమిని కూడా తాకకుండానే అక్కడున్న సింహాలు ఏం చేశాయంటే వీళ్ళని పీక తిన్నాయి. అన్ని గనం ఉన్నాయి అక్కడ, అంతగా ఉన్నాయి, లెక్కకు మించి ఉన్నాయి అక్కడ సింహాలు. ఒకటో రెండో లేదు. ఆ గుహలో ఏం చేయబడ్డాయి? సంతానాభివృద్ధి చేసి ఉన్నాయి. అర్థమైందా? దేవునికి స్తోత్రం. అలాగ రాశాడు ఆ స్కాలర్. నిజమే కదా. మరి కుటుంబాలుగా పడవేసినప్పుడు కనీసం వారు నేలను పడకుండానే వారిని చీల్చేసాయంటే మామూలు విషయం ఏమి? ఎంత ఆకలితో ఉన్నాయో కదా. ఈరోజు మన జీవితాల్లో మనము ఉన్న పరిస్థితులు, ఒకవేళ ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు, అయితే ఆ పరిస్థితుల నుండి విడిపించగలిగిన వాడు, తప్పించగలిగిన వాడు నీకు తోడుగా ఉంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వేమవుతావు తెలుసా? తప్పించబడి దేవుని తోడు కలిగి నువ్వు ముందుకు వెళ్ళగలవు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు అందుకనే నీ స్వభావాన్ని నువ్వు ఏం చేయాలి? దేవునికి అనుకూలంగా మార్చుకొని నీ యొక్క స్వభావాన్ని మరలా ఇదిగో లోకం వైపు త్రిప్పుకోకూడదు. అందుకని నన్ను నీ క్యారెక్టర్ని నువ్వు పాడు చేసుకోవద్దు, లోకానుసారమైన తత్వాన్ని నువ్వు అలవాటు చేసుకోకూడదు. అందుకనే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దానియేలును తప్పించిన దేవుడు అతనికి తోడై ఉన్నాడు.
ఇంకొక విషయం, చెరసాలలో పడవేయబడినప్పుడు చెరసాలలో వారికి తోడై ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. చెరసాలలో ఉన్నోళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఏమండి, నిజంగా మనం వెళ్ళకపోయినా సినిమాల్లోనో సీరియల్లోనో చూసే ఉంటాం. జైల్లో ఉన్నాడు ఏం చేస్తాడమ్మా? చెప్పరేంటి? ఏం చేస్తుంటాడు? డ్యాన్స్ చేస్తుంటాడా? ఏం చేస్తాడు? కుటుంబాన్ని తలుచుకుంటూ, తన యొక్క భార్య పిల్లల్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఒకవేళ ఎవరైనా తప్పు చేసి వెళ్తే, అర్రే అనవసరంగా తొందరపడి తప్పు చేశానయ్యా అని బాధపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ జైలుకి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? చక్కగా పాటలు పాడుతున్నారంట వీళ్ళు. ఒకరైతే ఏకంగా నిద్రపోతున్నాడు. మరి ఎట్ట నిద్ర పట్టిందో నాకైతే అర్థం కాదు ఇప్పటికీ. ఏమండి, ఎక్కడ ఇద్దరు బంట్రోతులు సైనికుల మధ్య నిద్రపోతున్నాడు మనోడు. లేపేదాకా మెలకు రాలే. అర్థమైందా? వీళ్ళు ఎప్పుడు నిద్రపోతారా, నేను ఎస్కేప్ అవుదాం అనుకోవాలి. కానీ మనోడు ఏం చేస్తున్నాడు? గొరకబెట్టి నిద్రపోయి ఉంటాడు నాకు తెలిసి. ఎందుకని? అప్పటికే చాలా పెద్ద వయసు కదా. మంచిగా కొట్టుంటారు, హింసించుంటారు, బాధ పెట్టుంటారు. అలాంటి టైంలో ఏంటి శరీరం అలిసిపోతే ఎట్లా ఉంటుంది నిద్ర? చచ్చిపోయినోడికి బతికినోడికి తేడా తెలియదు కదా. అలాంటి నిద్ర కలిగి ఉన్నాడు పేతురు. వీళ్ళేమో పౌలు శీలలేమో ఏం చేస్తున్నారు? చెరసాలలో పాటలు పాడుతున్నారట ఖైదీలందరితో కలిసి. ఖైదీలందరూ వింటున్నారు చక్కగా, భలే పాడుతున్నారయ్యా మంచి స్వరాలతో అని. వాళ్ళు అలవాటు పడి ఉన్నారు. ఎవరు? ముందొచ్చిన వాళ్ళు. కానీ వీళ్ళు కొత్తే కదా, వీళ్ళు వెళ్ళింది కొత్తే కదా. ఇద్దరు కలిసి పాటలు పాడుతున్న కారణం ఏంటో తెలుసా? ఒకటే కారణం, దేవుడు మాకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తోడుగా ఉన్నాడు కాబట్టే ఇదిగో చెరసాల ఆ యొక్క సంఖ్యలు, ఆ యొక్క చెరసాల ద్వారాలు ఇదిగో తెరవబడ్డాయి. తెరవబడి దోతలు అక్కడికి వచ్చి పేతురుని లేపాయంట. పేతురు, నీకోసం సంఘం ఏం చేస్తుంది? రాత్రి పగలు ప్రార్థన చేస్తుందయ్యా. ఆ బాధ తట్టుకోలేకే ప్రభు నిన్ను విడిపించమని పంపించాడని. అంతేనా? వారి బాధ, వారి యొక్క ప్రేమ నీ మీద ఎంత ఉందో దాన్ని తెలియపరుస్తూ వారు రాత్రి పగలు ప్రార్థన చేస్తున్నారయ్యా. కనుకనే ఇక వాళ్ళ పోరు భరించలేకే ప్రభు ఏం చేశాడు తెలుసా? మమ్మల్ని పంపించాడు. లే అని లేపి ఎక్కడికి తీసుకొచ్చారంట? ఎక్కడైతే వారు ప్రార్థన చేస్తున్నారో దేవుడు అక్కడికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదంతా ఎలా జరిగిందంటారు? దేవుని తోడుంది కాబట్టి. చెరసాలలో ఉన్నారు, పాటలు పాడుతున్నారు. చెరసాల బ్రద్దలైందంట. భూకంపం వచ్చింది ఒకేసారి. ఎలాగా? బ్రద్దలైపోయినాయి. ఖైదీలందరూ పారిపోయారని భయపడుతున్నారంట. భయపడ్డమే కాదు, వెళ్ళిపోయారని ఆ జైలర్ ఏం చేస్తున్నాడు? ఆత్మహత్య చేసుకోవడం ప్రయత్నం చేశాడంట. ఎలాగా? ఆత్మహత్య చేసుకోవడం ప్రయత్నం చేస్తే అది గమనించిన పౌలు ఏమన్నాడు తెలుసా? అయ్యా, నీకు నీవు ఏ హాని చేసుకోవద్దు, మేము ఎక్కడికి పారిపోలే. ఏమండి, మనకే అవకాశం దొరికిందా ఒక్కడికి కనపడం. కానీ చూడండి, దేవుడు తనని విడిపిస్తాడని నమ్మాడు కనుకనే ఆ మాట అనగలిగాడు. ఆ మాట చెప్పడమే కాదు, ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీవు నీ కుటుంబంతో క్షేమంగా ఉండాలని కోరుకున్నాడు. అందుకని వెంటనే ఆ స్వభావాన్ని చూసి, ఆ బుద్ధిని చూసి చూడండి ఏమన్నా తెలుసా? అయ్యా, ఇంత ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటి? ఇంత నెమ్మదిగా ఉండడానికి కారణం ఏంటి? నువ్వు ఎక్కడున్నావు? చెరసాల్లో ఉన్నావు కదా, అవకాశం దొరికినప్పుడు ఎస్కేప్ అవ్వాలి కదా, కానీ ఎందుకు అని అన్నప్పుడు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని స్వార్థ చెప్పాడంట. దేవునికి స్తోత్రం. ఈ ఆనందం, ఈ సంరక్షణ నాకు కూడా కావాలి, నేను నా ఇంటి వారు రక్షణ పొందాలి అన్నాడంట. హల్లెలూయా. వెంటనే ఆ యొక్క జైలాధికారి రక్షణ పొందినట్లుగా మనం చూస్తాం. కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఆపదలో ఉన్నప్పటికీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నమ్మాడు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనం ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసంతో నడుస్తున్నాం, కానీ కొన్ని చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడే కదా, చిన్న చిన్న బాధలు శ్రమలు వచ్చినప్పుడు వెంటనే కృంగిపోతున్నాం కదా అక్క, నిజమా కాదా? చెప్పాలి ఈ మాట, నిజమా కాదా? చిన్న చిన్న వాటికే ఉద్రేక పడిపోతున్నాం, చిన్న చిన్న వాటి కొరకే ఆరాట పడిపోతున్నాం, కంగారు పడిపోతూ ఉంటాం. దేవుడు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నప్పుడు ఏది కూడా నీకు హాని చెయ్యనేరదు. కాబట్టి ఎందుకని మనము చిన్న విషయాలకే రోజుల తరబడి కృంగిపోతూ ఉంటాం హృదయాల్లో. దావీదు చూడండి, రాజైన వాడే, అర్థమైందా, రాజైన వాడే హాని చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు, రాజైన వారే వ్యతిరేకంగా మారినప్పటికీ ఏడ కూడా కృంగిపోలే, ఏడ పగ తీర్చుకుందామని ప్రయత్నం చేయాలి. ఏమండి, యోధులందరూ ఎలాగున్నారంటే ఈయనకి అనుకూలంగా ఉన్నారు, మరి అనుకూలంగా మార్చుకొని సౌలును చంపేయడం పెద్ద విషయమా? ఏమండి ఏమండి అవకాశం దొరికింది, చాలాసార్లు అవకాశం దొరికినప్పటికీ సౌలును చంపడానికి ఇష్టపడలేదంట. ఒకరోజు మనసు ఒప్పలేక ఇదిగో తన పక్కన కొంతమంది ఉండి, అయ్యా సౌలు దొరికాడు ఒంటరిగా, ఇప్పుడన్నా నీ పగ తీర్చుకో అన్నప్పుడు అంట వెళ్ళాడు. కానీ ఇదిగో వస్త్రపు చెంగును కోసుకొని తీసుకొని వచ్చాడట. ఏమండి ఏమి ఆ వస్త్రపు చెంగును కోసినందుకే లోపల అసలు ఆ బాధ ఏమన్నంటే చాలా వేదన పడ్డాడంట. ఎవరు? దావీదు. సౌలు యొక్క వస్త్రపు చెంగును కోసి తీసుకొచ్చినందుకే. అర్థమైందా? అంటే ఎంత మాత్రం తన యొక్క హృదయంలో ఆలోచన చేయలేదు. ఆ బాధను గురించి, ఆ శత్రు తాకిడి నుండి, ఆ యొక్క అపాయాల గురించి అన్నాడు ఆలోచన చేయలేదు. తరిమిన ఆ విధానాన్ని చూసి ఎక్కడ కూడా తాను రివెంజ్ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు. మనమైతే చెప్పరంటక్క, రాని దాని సంగతి చెప్తేలే దొరకదా, అంతేనా? ఈరోజు మన జీవితాల్లో ఇలాగ మారిపోతూ ఉన్నాయి. నేనంటాను, నీ హృదయంలో సుబుద్ధి ఉండగలిగితే, సుబుద్ధి కలిగి నీ హృదయం ఉంటే ఖచ్చితంగా నువ్వు ఇదిగో ఈ స్వభావాన్ని నేర్చుకుంటావు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అందుకనే ఆపద నుండి తప్పించాడు తోడుగా ఉండి. మూడో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఆయన తోడు ఉంది కాబట్టి 15వ వచనం, దావీదు మిగుల చూడండి, దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట చూచి మరి అధికముగా అతనికి భయపడెను. విన్నారా ఈ మాట? ఏండి, దావీదు పగ తీర్చుకోవడానికి వ్యతిరేకంగా మారిండని భయపడట్లే, అసలు ఆలోచన కూడా లేదు దావీదుకి. అక్క అర్థమవుతుందన్నమాట. పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు, అతని మీద ఏదో చేద్దామని ఏమన్నా ప్రయత్నాలు గూడుపుటాన్ని చేస్తున్నాడు అనేది కూడా అతని ఉద్దేశం కాదంట. ఏంటంట ఇక్కడ ఉంది, దావీదు సుబుద్ధి కలిగి, ఎలాగా మరీ ఎక్కువగా సుబుద్ధి కలిగి ప్రవర్తించుట చూచి సౌలు భయపడెను, మిగుల భయపడెను అని ఉంది. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎంత చూడండి, తన ప్రవర్తనే తనను భయపెట్టిందండి. తన ప్రవర్తన సౌలును భయపెట్టింది. దావీదు యొక్క స్వభావం, తన నడవడిక భయపెట్టింది, ఆయన భయపెట్టలే. ఏమండి, మీరెప్పుడన్నా దేవుని ఎడల విశ్వాసం ఉంచితే ఏమండి, మీ విశ్వాసాన్ని బట్టి శత్రువుకి భయం రావాలి. హల్లెలూయా, అర్థమైందా? అంతేగాని నీ మీద వచ్చి పడకూడదు, అటు పోయేటోడు కూడా నీ మీద వచ్చి పడకూడదు. అంతేనా? దారిని పోయే కంపను కూడా నెత్తికి పెట్టుకుంటారంట ఎప్పుడు మనం సరిగా లేకపోతే. అంతేనా? దారిని పోయే సమస్యలన్నీ మన నెత్తికి రుద్దుకోకూడదు. శత్రువు అంట
దావీదు యొక్క స్థితిని బట్టి, దావీదు యొక్క ప్రవర్తన బట్టి, దావీదు యొక్క సుబుద్ధిని చూసి ఎక్కువగా భయపడ్డాడు. బా, ఈ మాట చదివినప్పుడు నాకు అనిపించింది, ఇలాంటి దేవునికి స్తోత్రం. వింటున్నారన్నమాట. ఆయన స్వభావమే, తన ప్రవర్తనే తనను భయపెట్టింది. ఈరోజు నీకు ఆపదలు తెచ్చిపెట్టేవారు, ఒకవేళ నిన్ను అవమానించేవారు, నిన్ను నిందించేవారు, నిన్ను ఎలాగైనా నీ పేడ విరగడైపోవాలి, ఈ బాధ తొలగిపోవాలని ఆలోచన చేస్తారు చూడు. వాడే నిన్ను చూసి భయపడాలంటే నీ స్వభావాన్ని మరీ ఎక్కువగా నువ్వేం చేయాలి తెలుసా? దేవునికి అనుకూలంగా మార్చుకోవాలి. మరీ ఎక్కువగా నీ జీవితాన్ని ఏం చేయాలి తెలుసా? ఇదిగో అనేకులు నీ ప్రవర్తన చూసి మెచ్చుకోవాలి. అంతేగాని ఆ మాట చేసింది నేను అట్ట ఉంటానా ఏమండి? బాధ పెట్టే వాళ్ళకి బాధే కరెక్ట్. ఏదో ఉంటుందిగా, కత్తికి కత్తే సమాధానం చెప్పాలని. ఏమండి? ముళ్ళును చెప్పరేంటండి ఈ మాట? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు. నేను కరెక్ట్ అంటారా ఏమండి? కాదండి, అది కాదు. కంటికి కన్ను పంటికి పన్ను అంటే అది కొట్టేశాడు. కంటికి కన్ను పంటికి పన్ను అది ఎంత పాత నిబంధన, దాంట్లో ఉండకండి దయచేసి. ఏమండి? దాంట్లో నుండి బయటికి రావాలని యేసుక్రీస్తు మన కొరకు వచ్చాడు. ఆయన కొట్టేశాడు ఆ నిబంధనలన్నీ. ఏమండి? వాటినన్నిటి తొలగించి మనకు ఒక కొత్త పాఠాన్ని నేర్పించాడు. నీ శత్రువుని సైతం నువ్వేం చేయాలా? ప్రేమించాలా. దేవుడు నేర్పింది అదే. ఏమండి? యేసుక్రీస్తు రాకముందునే దావీదు ఆ స్వభావాన్ని చూపించాడు. దాన్ని బట్టే శత్రువే వణికిపోయాడంట. దేవునికి స్తోత్రం. అందుకనే ద్వితీయోపదేశ కాండంలో ఒక మాటను చూడండి, 28వ అధ్యాయము 7వ వచనం, 28:7 ద్వితీయోపదేశ కాండం. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట అత్తము అగునట్లు చేయును, మరొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలను నీ ఎదుట నుండి పారిపోవును. చూడండి, వినండి జాగ్రత్తగా. శత్రువు నీ మీదకి ఒక్క మార్గం గుండా వచ్చి నీ మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే దేవుడు అంటే వారిని ఏం చేస్తాడో తెలుసా? నీ సుబుద్ధిని చూసి, నీ యొక్క ప్రవర్తనను చూసి, నీ క్యారెక్టర్ మార్చుకోకుండా నువ్వు బ్రతుకుతున్నావు కదా, దానిని చూసి ఏం చేస్తాడంట? ఆ శత్రువు 7 మార్గాల గుండా పారిపోయేలాగా చేస్తాడంట. అంటే వాడు ఎంత భయపడి ఉండొచ్చు అండి. వింటున్నారా? అసలు ఎంత భయపడి ఉండొచ్చు. ఒక్క మార్గం గుండా పగ తీర్చుకోవడానికి వచ్చంట 7 మార్గాల గుండా వాడు పారిపోతాడంట. అంతేగాని నువ్వే పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆయన ఏం చేస్తాడు? ఏమండి? నీ ప్రయత్నం నీదిరా నాయన, నన్ను మాత్రం మధ్యలో లాగకు దేంట్లో అంటాడు ఆయన. అంతేనా? కాబట్టి మన జీవితం ఎలాగుండాలో తెలుసా? దావీదు యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుకనే అతడు తప్పించబడ్డాడు. రెండో విషయం, అతడు తోడై ఉన్నాడు కనుకనే అతని శత్రువు అతన్ని చూసే భయపడ్డాడు. శత్రువే భయపడ్డాడండి. శత్రువే భయపడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాల్లో ఒకటి అర్థం చేసుకొని ప్రయత్నం చేద్దాం. మనము మన క్యారెక్టర్ని మార్చుకోవద్దండి. దేవుని సన్నిధిలో రక్షించబడిన తర్వాత మరలా మన స్వభావాన్ని మార్చుకోకూడదు. పాత స్వభావం ఆల్రెడీ మనకి ఏమైపోయింది? గతించిపోయింది. మనం ఇప్పుడు ఎవరమండి? ఏండి ఎవరం మనం? చెప్పండి. ఆత్మీయులమండి, దేవుని పిల్లలం. అర్థమైందా? ఆత్మీయులకి ఏముండాలా? ఇవి ఉండాలా? సౌలు స్వభావాలు ఉండాలా? ఉండకూడదు. ఆ సంఘంలో
మేము గడిచిన వారం నుండి ఒక విషయాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నాం. ఏంటయ్యా అంటే ఆత్మఫలాలు ఉన్నాయి కదా. ఏంటి ఆత్మఫలాలు ఏంటండి? రోజు వచ్చినప్పుడు చూస్తుంటారు, మందిరంలో పెట్టుకున్నారు. ఎన్ని ఉన్నాయి? 8, 9? నిజమేనా? వచ్చే వారం పెరగదుగా? ఏండి పెరిగిద్దా? పెరగదు. ఎన్నంట? 9. రోజుకి 3 మేము నేర్చుకుంటున్నాం. దీన్ని 3. అది మన క్యారెక్టర్. ఆత్మఫలాలు మన క్యారెక్టర్. అర్థమైందా? చెప్పండి, వరుసగా చెప్పాలా? అక్కడ ఉన్నాయే చెప్పండి, మీరు చూసే చెప్పండి, పర్లేదు. మీకు చెప్పలేదు కాబట్టి మీకు ఆఫర్ ఇస్తున్నాను. మా ఊళ్ళు కూడా కింద చూసి చెప్తున్నారు, అరే చూడదురా నాయన. అసలు ఆల్రెడీ మనం వారం నేను ఏది చెప్పినా సాగదెత్తుంటా. ఒక రోజుతో వదిలిపెట్టను. ఏది ధ్యానించినా వారాలు పడతాయి. ఒక ఉపమానం గురించి మేము మాట్లాడాం, దాదాపు 5 వారాలు మాట్లాడాం. ఏమండి 5 వారాలు ఏం చెప్పారు అయ్యగారు అంటే అంతే, దేవుడు నడిపించాడు. అర్థమైందా? దేని గురించి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలింపని అంజూరపు చెట్టు. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. మరి ఏం కనపడతాయో, మరి మీకేమైనా 5 విషయాలు ఏమైనా కనపడతాయో? మన క్యారెక్టర్, దాంట్లో ఉన్న క్యారెక్టర్ని మేము చదివాం. అర్థమవుతుందా? ఈరోజు నీ క్యారెక్టర్ ఏమో తెలుసా? ఆత్మఫలాలు అక్కడ ఉన్నాయి. మొట్టమొదటి గంట ప్రేమ, రెండోది సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇంతేనా? అది మిస్ అయింది. మరి 8 దాంట్లో అది ఆశానిగ్రహం కింద ఉంది. అది అండి మీరు క్రమం తప్పారు. ఎక్కడి నుండి అంటే మంచితనం నుండి పోయారు, మంచితనం నుండి వెనకబడిపోయారు. మంచితనం తర్వాత విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. అర్థమైందా? ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పిన మాటల్లో ఉన్నాయి. ఏమంటే ప్రేమ ఉండాలా, అంతేనా? శత్రువుని ప్రేమించాడండి ఎవరు? అందుకనే దురాత్మ పట్టగానే వచ్చి దావీదా నువ్వు వాయిస్తే తప్ప అది పోదు అన్నప్పుడల్లా వెళ్ళి ఏం చేశాడు? ప్రేమతోని వాయించాడు. ఎప్పుడు దొరుకుతాడా, ఏ చేద్దామని చూడలే, పాడుతూ సౌలు ఎప్పుడు దొరుకుతారు అని ఎక్కడ ఆలోచన చేయలేదు. అతని సంతోషం, తన జీవితంలో శత్రువు ఆపదలు పెట్టినా సరే దేవుని సన్నిధిలో సంతోషించాడు. సమాధానంగానే ఉన్నాడు తనతో. అర్థమవుతుందా? ఇంకో మాట చెప్పాలంటే ఆయనను ఆని చేస్తున్నప్పటికీ కూడా దీర్ఘశాంతాన్ని చూపించాడంట. హల్లెలూయా. ఇంకా దయాళత్వం అంటే ఇది కూడా తన జీవితంలో మిళితమై ఉంది. తన మంచితనం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు యొక్క మంచితనం ఏంటో తెలుసా? శత్రువుకి కూడా మేలు చేసే స్వభావం. అందుకనే ఆ మంచితనాన్ని బట్టే చెంగు కోసి కూడా బాధపడ్డాడు, నొచ్చుకున్నాడంట మనసులో. నొచ్చుకోవడం అంటే అతను వేదన పడ్డాడంట మనసులో. చూడండి, మన జీవితాల్లో మనం అబ్బా పీక దొరుకుంటేనా కదా, చెంగే దొరికిందిరా, పీక దొరుకుంటే కత్తి ఒకటే ఉండదు, కోసేయన్నీ కోసేస్తుంటాం కదా. అర్థమైందా? అవకాశం దొరికితే ఎలాగా కోసేయడం ప్రయత్నం. అందుకనే మంచితనం, విశ్వాసం, తనకు విశ్వాసం ఉంది, ఏదో ఒకరోజు మారుతాడు. దేవుని మీద విశ్వాసం ఉంచాడు, సౌలును మారుద్దాం అందుకనే వదిలిపెట్టాడు. అభిషక్తుని నేను మొట్టను అన్నాడు. విశ్వాసాన్ని బట్టే సాత్వికం, తన జీవితం అంతా సాత్వికమే. కాబట్టి చివరిగా ఆశా నిగ్రహం, ప్రతి ఆశలను చంపుకొని ఎలా ఉన్నాడంట ఆయన? సుబుద్ధి కలిగి ఉన్నాడు. అంతేనా? ఏదైనా తినాలనిపిస్తుంది, పత్యం చేయమంటారు. ఏండి మా దగ్గర 2 అక్కలు ఉన్నారు, పేర్లు చెప్పాలనే కానీ వాక్యం విన్నారనుకో బాధపడతారా, ఇక రగ్గంచి కూడా మా గురించి కెత్తా అంటారు. అందుకనే పత్యం చేయమంటే చాలు, అందరు ఉన్నంతసేపు బాగానే ఉంటారు. పత్యం చేయమంటే వెళ్ళినప్పుడు అంట ఎండి చేపలు కాల్చుకొని మరి తింటున్నారంట వీళ్ళు. ఎందుకని మొక్కలేందే ముద్ద దిగదుగా మనకి. ఏం చేస్తున్నారు?
నీసు ఏదో ఒక రకంగా తినాలని. అర్థమైందా? అంటే డెలివరీ అయిన వాళ్ళకి ఏం చేస్తారక్క చెప్పాలి, కారం పెడతారు. అయితే కారంతో పొడి కారంతో పెట్టి 2 రోజులు పత్తించారు. ఇప్పుడు ఎవరు తింటున్నారులే మన మోకాలకు పొడి కారం తినేటోళ్ళు ఎవరున్నారు? అమ్మోళ్ళు తిన్నారు అప్పుడు. ఇప్పుడు తింటున్నారా? కనీసం ఏదో పైన ఫ్రై అని పెట్టి అంటారు వీళ్ళు. నా ఆశలు సావు సత్తయ్య అస్సలు. ఒక వారం రోజులకి చచ్చిపోతుంటారు. కానీ వాళ్ళు నెలలు చేశారు. వీళ్ళు 3 నెలలు చేయమంటే చాలు ముప్పు తిప్పలు పడుతూ ఉంటారు. అందుకని పిల్లలకు దగ్గులు, జలుబులు, ఈ నిమ్ములు, ఈ రోగాలు లేనిపోయిన రోగాలన్నీ వస్తాయి. వస్తాయి రావా? అప్పుడు వాళ్ళు అయితే గొడ్డు కారం తిని బతికిచ్చారు మనల్ని, అంతేనా? ఇప్పుడేమో వాళ్ళనే గొడ్డును బాదినట్టు బాదుతున్నారు. ఏమండి? వాళ్ళు గొడ్డు కారం తిని నిన్ను బతికిస్తే వీళ్ళని గొడ్డును బాదినట్టు బాదుతున్నారు తల్లిదండ్రులు. కాబట్టి ఆశానిగ్రహం ఖచ్చితంగా ఉండాలి ప్రతి విషయంలో. ఈ లోకానుసారమైన ఆశలన్నీ మనం లాగుతూ ఉంటాయి మనల్ని పట్టి. ఆయన చూడండి, సుబుద్ధి కలిగి ఉండడం ఎంత కష్టమో అదేం అంత ఈజీ ఏం కాదు. అంత ఈజీనా? యవనస్తుడు. మళ్ళీ ఎవరు? దావీదు. ఎలాంటి వాడు? యవనస్తుడు అండి. అప్పటికి రాజు అవ్వలే. ఏమండి? రాజు అవ్వలే. ఇష్టం వచ్చిన పలహారాలు తినడానికో రాజభోగాలు అనుభవించడానికో కాదు. సౌలు ఉన్నంతసేపు రాజు అయ్యాడా? పారిపోతూనే ఉన్నాడు కదా. నేను నిన్ను అభిషేకించానంటే నన్ను ఎక్కడ వేసేస్తాడని ఈయన కూడా భయపడుతుండే. ఎవరు? సమూయేలు. అంతేనా? ఈ విషయం ప్రభువా ఆ సౌలుకి తెలిసిందో ఇక చూడు సైన్యాన్ని పంపి ఎక్కడ ఎండగడతాడో నన్నని అననే అన్నాడా? అయ్యా నువ్వేం భయపడకలే, ఆయనకి చెప్పేటోళ్ళు లేరులే, ఆయనకి చెప్పకుండానే ఏదో ఒకటి చేద్దాంలే అని ఏం చేశాడు? దేవుడే కవర్ చేసుకుంటూ తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. మరలా ఆ యొక్క సౌలు దగ్గరికి అని వెళ్ళినట్టుందా? ఈయన రామాలో వచ్చి నివాసం చేసినట్లుంది. అండ్ బైబిల్ చదివానండి. రామాలో వచ్చి ఉన్నాడు. సౌలు తరుగుతున్నప్పుడు మరలా ఆ రామాలో ఉన్న ఆయన గృహానికి, ఆయన నివాసానికి వెళ్ళాడంట. ఎవరు? దావీదు. అర్థమైందా? కారణం ఏంటో తెలుసా? తన యొక్క స్వభావాన్ని మార్చుకోలేదు. పారిపోవడానికి గల కారణం ఏంటంటే తన స్వభావాన్ని మార్చుకోకుండా ఉండడానికే. ఆశలన్నీ చంపుకొని తన యోగక్షేమాలన్నీ వదులుకొని దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటుని బట్టి తాను భయంకరమైన శ్రమలు అనుభవించిన తర్వాతే రాజుగా నియమించబడ్డారు. దేవునికి స్తోత్రం. అంత ఈజీగా ఏం రాలే. గొర్రెలు మేపుతున్న వ్యక్తిని చక్కగా డైరెక్ట్ సింహాసనం తీసుకెళ్ళి పెట్టాడు అనుకునేరు. అందరు కూడా చాలామంది అలాగే చెప్పారు. గొర్రెల దొడ్డిలో నుండి డైరెక్ట్ అక్కడ కూర్చోబెట్టారు అంటున్నారు. నిజమేనా? ఏమండి? డైరెక్ట్ తీసుకెళ్ళి కూర్చోబెట్టారా? ఇవన్నీ తిప్పలు పడ్డాడో, అరణ్యంలో గుహల్లో దాక్కోవాల్సిన పరిస్థితి. ఏమండి? పిల్లనిస్తే సంతోషంగా అబ్బా ఇప్పుడైనా పగ తీరిద్దామో ఆయనకి, ఇప్పుడైనా పర్లేదు నాతో మంచిగా ఉంటాడేమో అనుకున్నాడు. ఆ సంతోషం కొద్ది రోజులే. ఏమండి? అల్లుడు అని కూడా చూడలే కదా. ఏసేయండి రా, ఎక్కడ దొరికితే అక్కడే ఏసేయండి రా అని తిరుగుతాడు కదా. సైనికుల్ని, యోధుల్ని, అతని సైన్యాన్ని పంపిస్తూ వచ్చారు. అయినప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఎక్కడ కృంగిపోయినట్లు లేదు. ప్రభువా ఎందుకు వచ్చాను తెప్పలు పోయి ఆ గొర్రెలు కాసుకుంటే ఏ బాధ ఉండదు అని ఏ రోజు అనుకోలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి తన జీవితాన్ని మనకు రోల్ మోడల్ చేసుకోవాలి. అర్థమైందా? ఏది అడ్డుగలుగా రాదక్కో. పట్టం చేస్తేనే పిల్లలు సుఖంగా ఉంటారు, రోగం వస్తుంది లేకపోతే. ఏండి? చాలామంది ఇప్పుడు అందుకనే పిల్లలకి చిన్నతనం నుండి అనేక రోగాలు, బాధలు. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని చాలా భద్రంగా కాపాడుకోవాలి. ఆశా నిగ్రహం కలిగి ఇదిగో మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేయాలి తెలుసా? చాలా విలువగా కాపాడుకొని మన క్యారెక్టర్ని మనం కాపాడుకోగలిగితే దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మాటను బట్టి మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ స్వభావాన్ని మనం నేర్చుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే. ఈ దినాన
దావీదు యొక్క జీవితాన్ని మరొకసారి మనం చూసినప్పుడు ఆయన స్వభావాన్ని మనం చూస్తూ ఉన్నాం. నా స్వభావాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయకు. నీ స్వభావం మార్చుకుంటే దేవుని సన్నిధికి అనుకూలంగా మార్చుకోవాలి తప్ప రక్షించబడిన నీవు దేవునికి వ్యతిరేకంగా మార్చుకోవడానికి వీల్లేదు. కష్టాలు, కన్నీరు, వేదన, నిందలు, అవమానాలు నీ జీవితంలో వెంటాడుతున్నాయా? అయితే వాటినన్నిటిని దిగమింగుకుంటూ సుబుద్ధి కలిగి బ్రతకడానికి, జీవించడానికి ముందుకు నడువు. అయిన వారే నిన్ను కన్నీళ్లతో చూడాలని వారు నిన్ను వేదన పెడుతున్నారా? రక్త సంబంధులే నిన్ను నిందిస్తున్నారా? అయితే అవన్నీ కూడా ముగిసే రోజు ఒకటి ఉంది. నువ్వు సుబుద్ధి కలిగి ప్రవర్తించగలిగితే. ప్రార్థన చేద్దామా. ప్రభువా, నేను ఈ రీతిగా అయా నడవడానికి సహాయం చేయి ప్రభువా. సుబుద్ధి కలిగిన ప్రవర్తన అయా నానాటికి మిగుల సుబుద్ధి కలిగి నడవడానికి దావీదు ప్రయత్నం చేశాడు. మేము కూడా అటు రీతిగా నడవడానికి సహాయం చేయండి. వాక్యాన్ని విన్న మా జీవితాలలో నీవు తోడుండి మా ఆపదల నుండి రక్షించి అయా ఇదిగో శత్రువే మాకు భయపడేలాగా చేస్తానంటున్నావు. కాబట్టి ఆ స్వభావాన్ని మా జీవితంలో మేము అలవాటు చేసుకొని మా జీవితాన్ని ప్రభువా నీకు అనుకూలంగా మార్చుకునే కృపను, భాగ్యాన్ని మాకు దయచేస్తూ రమ్మని మహిమయు ఘనతయు ప్రభావం నీకు ఆరోపించుకుంటూ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డలు ప్రభువా ఈ లక్షణాలు, ఈ స్వభావము కలిగి ముందుకు నడిచే భాగ్యాన్ని, కృపను దయచేస్తూ రమ్మని యేసు నామములో ప్రార్థించడి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్.